సూర్య వచ్చావా? వ్రతం జరిగిందా సూర్య? లేదు సార్, వ్రతం జరగలేదు. అంటే మనం అనుకున్నట్టే భూమి వ్రతం చేయడానికి ఒప్పుకోలేదా? వాడు గగన్ కాదని తెలిసిపోయిందా? కాదు సార్, అక్కడ జరిగింది అది కాదు. మరి చివరి నిమిషంలో అపూర్వ మేడంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడంతా గందరగోళం మొదలైంది. అందరూ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడంతో వ్రతం ఆగిపోయింది. అపూర్వకి ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణాపాయం ఏం లేదు సార్, ఒంటికి చిన్న చిన్న గాయాలయ్యాయంతే. సరే, తనకేం ప్రమాదం లేదంటే అదే చాలు. సరే, గగన్ విషయం చెప్పు. నా పోలీస్ ఇన్స్టింక్ట్ ఒకటే చెప్తోంది సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ప్లాన్. ఎవరి ప్లాన్? భూమిది. వ్రతం జరిగితే నిజం బయటపడే అవకాశం ఉందని భూమికి అర్థమైంది. అందుకే ఏదో ఒక రకంగా వ్రతాన్ని ఆపాలని చూసింది. అపూర్వ మేడంకి జరిగిన ప్రమాదం కూడా ఆ ప్లాన్లో భాగమై ఉండొచ్చు. నా దగ్గర ఇంకా ప్రూఫ్ లేదు సార్, కానీ అనుమానం మాత్రం చాలా బలంగా ఉంది. అంటే వాడు గగనం ఆకాశం ఇంకా తేలలేదా? లేదు సార్. ఇదేనా మీరు చెప్పిన ప్లాన్? వ్రతం జరిగితే నిజం బయటపడుతుందని మీరంతా నన్ను కన్విన్స్ చేశారు. మీ మాట నమ్మే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. కానీ చివరికి ఏం దక్కింది? ఏమీ లేదు. వ్రతం జరగలేదు, నిజమా బయటపడలేదు. నాకు ప్లాన్లొద్దు సూర్య, ఫలితం కావాలి. ఏం చేసైనా సరే వాడు గగన ఆకాశ అనేది నాకు తెలియాలి. తెలుస్తాను సార్. నిజాన్ని బయటకు లాగే వరకు నేను కూడా నిద్రపోను. భూమి ఎంత తెలివిగా నాటకం ఆడినా ఏదో ఒక రోజు తప్పకుండా నేను నిజాన్ని బయటకు లాగుతాను.